ఏదైతే జరగకూడదని చెప్పి ప్రపంచం కోరుకుంటోందో అదే జరిగేట్టు కనిపిస్తోంది. ఇటు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ముదురుతోంది. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయబోతోందా? ప్రస్తుతం బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. కానీ సంకేతాలు చూస్తూ ఉంటే మాత్రం అటువంటి పరిణామాలు గోచరిస్తున్నాయి. ఎందుకంటారా? ఒక్కసారి బ్రేకింగ్ న్యూస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం ముదురుతోంది. ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడుతోంది. తాజాగా ఇరాన్ నేవీ షిప్ IRIS డేనాపై సబ్మెరైన్తో దాడికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. ఇదంటూ నేను కాదు, ఏకంగా శ్రీలంక పార్లమెంట్ ఈ అంశాన్ని ప్రస్తావించింది, ఈ అంశాన్ని ప్రతిపాదించిందంటే అర్థం చేసుకోవచ్చు. శ్రీలంక తీరంలో ఘటన జరిగింది. ఈ ఘటనలో 100 మందికి పైగా గల్లంతయ్యారంటే అర్థం చేసుకోవచ్చు. మరో 70 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. దీంతో శ్రీలంక మిలిటరీ రంగంలోకి దిగింది. శ్రీలంక నేవీ కూడా రంగంలోకి దిగింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విశాఖలో జరిగిన మిలన్ 2026 విన్యాసాల్లో పాల్గొనేందుకు ఈ నౌక అక్కడికి చేరుకోవడం జరిగింది. తిరిగి వెళుతూ ఉండగా శ్రీలంకలోని గాలే సమీపంలో ఇరాన్ నౌకపై దాడి జరిగింది. అయితే ఎలా తెలిసింది శ్రీలంకకు? ఆపదలో ఉన్నట్టుగా. మరి ముఖ్యంగా ఈరోజు తెల్లవారుజామున దాదాపు 5 గంటల 8 నిమిషాల ప్రాంతంలో IRIS డేనా నుంచి డిస్ట్రెస్ సిగ్నల్స్, అంటే వాళ్ళ ఆపదలో ఉన్నట్టుగా సంకేతాలు అందాయి. ఎక్కడది? గాలే తీరానికి 40 నాటికల్ మైల్స్, అంటే దాదాపుగా 100 నుంచి 120, 130 కిలోమీటర్ల దూరం. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. అది MKD వ్యోమ్కి సంబంధించి. బట్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుంటే కనుక, ఎందుకంటే ఇప్పటివరకు వాళ్ళంటుంది ఏంటి, శ్రీలంక ప్రభుత్వం అంటోంది 30 నుంచి 35 మందిని కాపాడామంటూ కూడా చెప్పుకొచ్చింది శ్రీలంక ప్రభుత్వం. కానీ అక్కడ ఏకంగా 180 మంది సిబ్బంది ఆ నౌకలో ఉన్నారు. మిగిలిన వారి కోసం శ్రీలంక నౌకాదళం, అంటే నేవీ కావచ్చు, అలాగే ఎయిర్ ఫోర్స్ ఇప్పటికే సర్చ్ ఆపరేషన్ని కొనసాగించడం జరుగుతోంది. ఏదైతే ప్రపంచం వద్దనుకుంటోందో, అంటే ఏదైతే ప్రపంచం కాకూడదని కోరుకుంటోందో ఈరోజు అదే జరిగేట్లా కనిపిస్తోంది. యుద్ధం ఏకంగా శ్రీలంక వరకు వచ్చేసింది. శ్రీలంక తీరానికి వచ్చేసిందంటే ఇంకెంత దూరం అది? మనకి చాలా దగ్గరనే చెప్పుకోవాలి. అదిగో శ్రీలంకలోని గాలి, ఆ లొకేషన్ మీరు చూస్తున్నారు కదా. ప్రస్తుతం అక్కడే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ గాలి దగ్గర వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతోంది. గాలిలోని కరపిటియా హాస్పిటల్కి వాళ్ళకి తరలించడం జరిగింది. 30 నుంచి 35 మంది సిబ్బందిని. దాంతోపాటు నౌకలో మొత్తం 180 మంది ఉంటే 180 మందిలో కేవలం వాళ్లకు అందింది. ఆ విజువల్ మీరు చూడొచ్చు. ఇది మనం అంటున్న మాట కదా, ఏకంగా శ్రీలంక ప్రభుత్వం చెప్తోంది ఇరానియన్ వార్షిప్ ఆఫ్ శ్రీలంక అటాక్డ్ బై ఫారిన్ సబ్మెరైన్ సోర్సెస్ అంటూ కూడా చెప్తున్న సందర్భం. అంటే ఇరాన్ వార్షిప్ ఇది. అంటే పూర్తిగా వార్షిప్ అంటే కనుక ఎస్ రిలేట్గా, బట్ చాలా మైన్యూట్గా మాట్లాడుకుంటారు. సో ప్రస్తుతం మీరు చూస్తున్నారు కదా, శ్రీలంకలో ఒక లొకేషన్ కనిపిస్తోంది. అక్కడ వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతోంది. అక్కడ తరలించడం జరిగింది. ఆ లొకేషన్కి తరలించి వాళ్ళకి చికిత్స అందించడం జరుగుతోంది. ఆ సమీపంలోని ప్రమాదం జరిగింది. ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో ఆ సంకేతాలని వెంటనే దగ్గరలో ఉన్న ఆ ప్రభుత్వాలకు, లేకపోతే అక్కడ ఉన్న ఆ దేశాలకు సంబంధించిన నేవీకి వాళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. వెంటనే అక్కడ ఆయా దేశాలు యాక్టివ్ అవుతాయి. వెంటనే రంగంలోకి దిగుతాయి, కాపాడే ప్రయత్నం చేస్తాయి. పాకిస్తాన్ లాంటి దేశాలు అయితే మాత్రం చేతులెత్తేస్తాయి. బట్ ఆ విషయం పక్కన పెడితే శ్రీలంక మాత్రం వెంటనే అక్కడ అలర్ట్ అయింది. ఎప్పుడైతే డిస్ట్రెస్ సిగ్నల్స్ వచ్చాయో ఆ డిస్ట్రెస్ సిగ్నల్స్ని పట్టుకుని వారిని కాపాడే ప్రయత్నం చేస్తుంది. వెంటనే 30 నుంచి 35 మందిని కాపాడగలిగింది. కానీ ఇంకా సుమారుగా 150, అంటే 145 నుంచి 150 మందిని కాపాడాల్సి ఉంది. వాళ్ళు గల్లంతయ్యారు. ప్రస్తుతం వాళ్ళ కోసం 2 శ్రీలంకకు సంబంధించిన నేవీకి సంబంధించిన వెజల్స్ రంగంలోకి దిగాయి. అలాగే ఒక ఎయిర్ క్రాఫ్ట్ కూడా రంగంలోకి దిగింది. సర్చ్ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నాయి. ఇరాన్ నౌకాదళానికి చెందిన, అంటే ఇరాన్ నేవీకి చెందిన IRIS డేనా ఈ యుద్ధ నౌక ఇండియాలో జరిగిన ఒక ప్రోగ్రాంలో, మరి ముఖ్యంగా విశాఖపట్నంలో జరిగిన మిలాన్ 2026 ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026 ఈ కార్యక్రమానికి పాల్గొంది. ఆ యుద్ధ విన్యాసాల్లో పాల్గొంది. దాంతోపాటు ఆ ఫ్లీట్ రివ్యూలో పాల్గొనడం జరిగింది. ఆ పాల్గొన్న తర్వాత రిటర్న్ అయ్యే ప్రయత్నం చేస్తున్నట్టుంది బహుశా. ఈ అంశం గురించి మాట్లాడుకుంటున్న క్రమం తిరిగి వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఫిబ్రవరి 18 నుంచి 25 వరకు కూడా విశాఖపట్నంలో జరిగిన మిలన్ 2026లో పాల్గొనేందుకు వివిధ దేశాలకు చెందిన యుద్ధ నౌకలు అక్కడికి చేరుకున్నాయి. ఆ విన్యాసాల్లో పాల్గొనడం జరిగింది. ఈ యుద్ధ నౌక కూడా అలాగే వచ్చి అక్కడికి చేరింది. అయితే తిరిగి ప్రయాణం అవుతుండగా, అంటే విన్యాసాలు ముగించుకుని విశాఖపట్నం నుంచి ఇరాన్కు తిరిగి వెళ్తున్న క్రమంలో హిందూ మహాసముద్రంలో ప్రధాన మార్గం మీద మాట్లాడుకునే సీ లైన్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ద్వారా ప్రయాణిస్తూ శ్రీలంకలోని గాలే తీరానికి సమీపానికి చేరుకుంది.
దాదాపుగా మార్చి 4, 2026 అంటే ఈరోజు ఉదయం 5 గంటల ప్రాంతంలో నౌక నుంచి డిస్ట్రెస్ కాల్ వచ్చింది, డిస్ట్రెస్ సిగ్నల్ వచ్చాయి అని చెప్పి శ్రీలంక ప్రభుత్వం చెబుతోంది. వెంటనే గాలే తీరానికి దక్షిణంగా నాటికల్ మైల్స్లో మాట్లాడుకుంటే 40 శ్రీలంక జలాల్లో, అంటే శ్రీలంక ప్రాదేశిక జలాలు ఉంటూ ఉంటారు కదా, అంటే వాళ్ళకి సంబంధించిన ఆ వాటర్స్లో కొంచెం బయట ఈ ఘటన జరిగింది. అయితే ప్రాథమిక నివేదికల ప్రకారం ఇది ఒక సబ్మెరైన్, అంటే జలాంతర్గామి చేసిన దాడి అని చెప్పి భావించడం జరుగుతోంది. నౌక వేగంగా నీటితో నిండిపోయి మునిగిపోయిందట. అయితే దీనిని ఏ దేశం చేస్తుందనేది ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. డీటెయిల్గా మాట్లాడుకుంటే కనుక నౌకలో మొత్తం 180 మంది సిబ్బంది ఉంటే ప్రస్తుతానికి 30 మందిని రక్షించినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఆ సంఖ్య 80 వరకు చేరిందనేది వినిపిస్తున్నమాట. దాదాపు 100కు పైగా గల్లంతయ్యారు. వీరిలో చాలామంది మరణించి ఉండొచ్చని చెప్పి ఆందోళన వ్యక్తమవుతోంది. గాయపడిన వారిని దగ్గరలో ఉన్న గాలిలోని కరపిటియో హాస్పిటల్కి తరలించి వాళ్ళకి చికిత్స అందించడం జరుగుతోంది. ప్రస్తుతం ఇరాన్, అమెరికా అలాగే ఇజ్రాయెల్ వీళ్ళ ముగ్గురి మధ్య చాలా దారుణంగా బీభత్సమైన పోరు జరుగుతోంది. అండ్ యుద్ధం పతాక స్థాయికి చేరుకుంటోంది. ఇటువంటి తరుణంలో ఇటువంటి పరిణామం చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే ఏదైతే జరగకూడదని కోరుకున్నామో ఏముంది, ఎక్కడో మధ్యప్రాచ్యం, ఇంకా మాట్లాడుకుంటే వెస్ట్ ఏషియా, అటువంటి పరిస్థితి చాలా దగ్గరలో జరిగిందనేది వినిపిస్తున్నమాట. ఇప్పటి వరకు కూడా ఆపరేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఏ దేశం కొట్టేసింది, ఏ దేశం సబ్మెరైన్ కొట్టింది? పోనీ ఇది యుద్ధనౌక అంటే అఫ్కోర్స్ యుద్ధనౌకి, బట్ పూర్తిగా యుద్ధనౌక అని చెప్పి చెప్పుకోలేం. అలా అని చెప్పి పూర్తిగా కుట్టి పారేసే సత్తా ఉందంటే కనుక అదొక వెషల్లా పనిచేస్తుంది, దాంతోపాటు ఒక యుద్ధనౌకలా రెండిట్లా పనిచేస్తుంది. ఎవరో దీని ఫేక్ న్యూస్ అనే ప్రయత్నం చేస్తున్నారు. అదే సోర్సెస్ చూపిస్తున్నాం, అక్కడ ఇంటర్నేషనల్ న్యూస్ ఏజెన్సీస్ చెప్పింది చూపిస్తున్నాము. దాంతోపాటు శ్రీలంక ప్రభుత్వం కోట్ చేస్తుంది అంటున్నాం కదా. ఇఫ్ యూ హ్యావ్ డౌట్ గూగుల్ ఇట్, ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది కదా. ఏం పెడదారి పెట్టించే ప్రయత్నం ఎందుకు? బికాస్ అక్కడ సోర్స్ని కోట్ చేస్తున్నాం, ఇన్ఫర్మేషన్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అండ్ ఇది ఆలోచించే ప్రయత్నం చేయండి. అండ్ ఆ విజువల్స్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే గత కొన్ని రోజులుగా నౌకల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. హార్మోస్ జలసంధి దగ్గర ఎంత దాడి జరిగింది? దాన్ని కొట్టి పారేస్తామా? కాదు కదా. హార్మోస్ జలసంధి దగ్గర జరిగింది, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర జరిగింది. ఈరోజు శ్రీలంకకి దగ్గరలో జరిగింది. పోనీ ఇది నేనంటున్న మాట కాదు. ఒకవేళ మీకు డౌట్ ఉంటే జస్ట్ గూగుల్ ఇట్, యూ విల్ గెట్ టు నో ద ఇన్ఫర్మేషన్. జస్ట్ ట్రై టు గూగుల్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ అరబ్ దేశాల మీడియా కూడా దీన్ని కోట్ చేస్తోంది కదా. శ్రీలంక ప్రభుత్వం ఇప్పటివరకు 32 మంది సైలర్స్ని మునిగిపోతున్న ఇరానియన్ వార్షిప్ నుంచి కాపాడింది అనేది. ఇందులో 100 మందికి పైగా ఇంకా గల్లంతయ్యారు. ఇది కొలంబో సాక్షాత్ చెప్తున్న మాట. ఇది కొలంబో అంటే ఆ దేశ రాజధాని, శ్రీలంక రాజధాని. ఇప్పటివరకు 32 మంది చాలా తీవ్రంగా గాయపడ్డారు సైలర్స్. ఇరానియన్ ఫ్రిగేట్ IRIS డేనా ఇది బుధవారం మునిగిపోతున్న పరిస్థితుల్లో వాళ్ళకి డిస్ట్రెస్ కాల్ వచ్చింది. డిస్ట్రెస్ కాల్ అంటే ఎమర్జెన్సీ కాల్. అది అంటే ఏదైనా ప్రమాదం జరిగితే వచ్చే సందర్భం. అంటుంది ఇది అంటూ నేను కాదు కదా, ఆ దేశ ఫారెన్ మినిస్టర్, శ్రీలంక ఫారెన్ మినిస్టర్ విజిత హిరాత్ చెప్తున్న మాట. పార్లమెంట్కి చెప్పుకొచ్చిన సందర్భం అంటూ కూడా మాట్లాడుకుంటే క్రమం అది. అయితే వెంటనే ఈ ఇన్ఫర్మేషన్ అనేది వెంటనే రాదు కదా, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. బట్ అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం అయితే మాత్రం ఆయన చెప్తున్న దాని ప్రకారం ఒక ఎక్స్ప్లోషన్ జరిగింది. దీంతో వెషల్ మునిగిపోతోంది. వెషల్ అంటే ఏంటి? సాధారణంగా ఆ మెటీరియల్ తీసుకువెళ్ళేదో లేకపోతే యుద్ధానికి సంబంధించి ఆ వార్ హెడ్స్ని తీసుకువెళ్ళేదో, ఇది రెండిట్లో ఉపయోగపడుతుంది అనేది వినిపించేవారు. దాని గురించి డీటెయిల్గా తర్వాత మాట్లాడుకుందాం. అయితే హేరత్ ఏం చెప్తున్నారు? పార్లమెంట్కి చెప్పుకోవచ్చు మాట. ఇది నాకో లేకపోతే పక్క ఆయనకో వేరే ఆయనకో చెప్తుంది కాదు. ఆ దేశ పార్లమెంట్కి చెప్పుకొచ్చారు. ఏమని ఆ దేశానికి సంబంధించి ఆ సైలర్స్ గాయపడ్డారని చెప్పి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి రాధాకృష్ణ ఫోన్లో జాయిన్ అవుతున్నారు. రాధాకృష్ణ, అసలు ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, అట్ ద సేమ్ టైం ప్రస్తుతం పరిస్థితి ఏంటి, ఎవరు ముంచేసారా నౌకరంటే ఎటువంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ అందుతోందా? ఆల్రైట్, మరి కాసేపట్లో రాధాకృష్ణ జాయిన్ అయ్యే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆ నౌకలో
180 మంది క్రూ ఉన్నారు. 180 మంది, ఒకటి కాదు ఇద్దరు కాదు, దట్టు ఫ్రిగేట్ గురించి మాట్లాడుకుంటారు. ఆ 180 మంది క్రూ ఉన్న ఫ్రిగేట్ అది డిస్ట్రెస్ కాల్ అనేది దాదాపుగా రాత్రి డాన్ అండ్ డస్ట్ అంటూ ఉంటాం కదా, అటువంటి సిచ్యువేషన్లో వచ్చింది. శ్రీలంక డిఫెన్స్ మినిస్ట్రీ చెప్తోంది, శ్రీలంక డిఫెన్స్ మినిస్ట్రీ స్వయంగా ఏం చెప్తోంది, ఐరిస్ డేనా అనేది ప్రస్తుతం ప్రమాదంలో చిక్కుకుంది. దాదాపు 25 మైళ్ళ దూరంలో, అంటే 40 కిలోమీటర్ల దూరంలో చిక్కుకుంది సౌత్ ఆఫ్ ది ఐలాండ్ అంటూ కూడా చెప్పుకొస్తున్న క్రమం. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు నా కొలీగ్ రాధాకృష్ణ ఫోన్లో జాయిన్ అవుతున్నారు. రాధాకృష్ణ, ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా. గుడ్ ఈవినింగ్ సచిన్. వాస్తవానికి యాక్చువల్గా ఏపీలో జరిగినటువంటి కొన్ని రిహార్సల్స్ అనాలా, లేకపోతే అక్కడ యుద్ధ విన్యాసాలు అనాలా, ఖచ్చితంగా ఏపీలో వైజాగ్ కేంద్రంగా జరిగినటువంటి కొన్ని విన్యాసాలని మనం చూస్తూ వచ్చాం. గడిచిన నెల ఫిబ్రవరి 25 వరకు జరిగినటువంటి ఒక నౌకా విన్యాసం ద్వారా ఈ యొక్క ఇరాన్ కూడా తమ దేశం నుంచి ఒక భారీ ఎత్తున ఒక పెద్ద నౌకని పంపించినటువంటి సందర్భం. సో ఇక్కడన్నీ అకేషన్స్ అన్ని ముగించుకుని వాళ్ళ తిరుగు ప్రయాణం జరుగుతుండగా శ్రీలంక దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క బోర్డర్స్ ఏవైతే ఉంటాయో జలానికి సంబంధించినటువంటి సముద్ర జలాలకు సంబంధించిన బోర్డర్స్ దగ్గర అటాక్ గా ఇరాన్ యొక్క నౌక ఇక్కడ కొంచెం క్రిటికల్ పొజిషన్ లో ఉంది అనేటువంటి సంకేతాలు అయితే శ్రీలంక కోస్టల్ గార్డ్ గుర్తించినట్టుగా వెంటనే అక్కడికి వెళ్లటం, సుమారుగా గాలి తీరానికి దక్షిణంగా 40 నాటికల్ మైళ్ళ దూరంలో, అలాగే శ్రీలంక ప్రాదేశిక జలాలకి కొంచెం వెలుపల ఈ ఘటన చోటు చేసుకోవడం నిజంగా ఇది ఒక దుర్ఘటన కిందే చూడొచ్చు. సో ఖచ్చితంగా అంటే ఇది సబ్మెరైన్ ద్వారా దీన్ని అటాక్ చేశారు అనేటువంటి సంకేతాలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఇది శ్రీలంక చేసిందా లేకపోతే ఇజ్రాయెల్ చేసిందా అనేది కూడా, అంటే ఏ దేశం చేసింది అనేది కూడా ఇప్పటికీ ఒక అంతు చెక్కని ప్రశ్నగా ఉంది. సో ఇది కావాలనే ఇజ్రాయెల్ అండ్ అమెరికా వీళ్ళిద్దరూ ఖచ్చితమైనటువంటి వ్యూహాలతోనే వెళ్ళారా, లేదా శ్రీలంక సబ్మెరైన్ అంటే తమ దేశ జలాల్లోకి చొరబడినందుకు గాను సబ్మెరైన్ చేసినటువంటి ఒక అటాక్ గా దీన్ని చూడాలని అంటే కనుక ఖచ్చితంగా శ్రీలంక అధికారిక మీడియా మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన కూడా వెలువడలేదు. సో మొత్తానికి ఏదైతేనే దీనికి సంబంధించి మార్చి 4 అంటే ఈ రోజు తెల్లవారుజామున సుమారుగా 5 గంటలకి నౌక నుంచి ఆపదలో ఉన్నట్లుగా కూడా సంకేతాలు అందాయి సమీపంలో ఉన్నటువంటి ఈ యొక్క కోస్టల్ గార్డ్స్ కి. సో వెంటనే అక్కడికి చేరుకున్నారు ఈ శ్రీలంక ఈ కోస్టల్ గార్డ్స్. సో మొత్తం అప్పటికే నౌక వేగంగా నీటితో నిండిపోయి మునిగిపోయి ఉందని, అయితే దీన్ని ఏ దేశం చేసిందనేది కూడా ఇంకా అధికారికంగా ధృవీకరించలేదని కూడా తెలుస్తోంది. సో మనకున్నటువంటి ప్రస్తుత సమాచారం ప్రకారం నౌకలో మొత్తం 180 మంది సిబ్బంది ఉంటే సుమారుగా 30 నుంచి సుమారుగా 80 మంది వరకు రక్షించబడ్డారనేది కూడా పలు వార్తా కథనాల సారాంశంగా దీన్ని చూడాలి. దాదాపుగా 100 మందికి అంటే 101 మందికి పైగా గల్లంత అయిపోయారు. వీరిలో చాలా మంది మరణించి ఉండొచ్చు అని కూడా ఆందోళన సైతం వ్యక్తమవుతోంది. అయితే గాయపడిన వారిని ఎవరైతే ఉంటారో కొంతమంది రక్షించబడ్డ వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా గాలిలోని కరిపిటియా ఆసుపత్రికి కూడా తరలించి హుటాహుటిన వైద్యం కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మనం ఆల్రెడీ చూస్తున్నాం, ప్రస్తుతం ఇరాన్ మరియు అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం ఏ విధంగా రన్ అవుతుందో అనేది. ప్రస్తుతం ఇరాన్ కూడా తమ పక్కన ఉన్నటువంటి దేశాలపైన, ఎందుకంటే అమెరికా బేస్ క్యాంపులు ఎక్కడైతే ఉన్నాయో ఆ యొక్క దేశాలు గల్ఫ్ దేశాలన్నింటిని కూడా వాటి యొక్క ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టే విధంగా ఆయిల్ రిఫైనరీస్ నుంచి కావచ్చు, సో వాట్ ఎవర్ గల్ఫ్ దేశాలు అనేవి ఖచ్చితంగా ఈ యొక్క ఆయిల్ రిఫైనరీ అనేది కాకుండా ఖచ్చితంగా టూరిజం మీద కూడా ఆధారపడేటువంటి గల్ఫ్ దేశాలుగా మనం చూస్తూ ఉంటాం. సో పెద్ద పెద్ద భవంతులని ఆకాశ హర్మియాలని అంటాం తెలుగులో. సో ఇటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్లను సైతం నేల కూల్చే పనిలో ఇప్పుడు ప్రస్తుతం ఇరాన్ అయితే ఉంది. సో ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా కాస్త దీనికి చికాకు తెప్పిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే ఖమేనీ మరణానంతరం ఒక్కసారి మీ లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ఆ ఇమేజ్ ని మీరు చూడడం జరుగుతోంది ఈ షిప్ పై IRIS డేనా. అసలు IRIS డేనా ఏంటిది, దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రస్తుతం ఇది మునిగిపోవడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్న సందర్భం. ఇరాన్కి సంబంధించి చాలా ముఖ్యమైనదిగా మాట్లాడుకునే ఈ వెషల్, దీని గురించి పూర్తిగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే విశాఖపట్నం వచ్చింది. విశాఖపట్నం వచ్చి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొని తిరిగి వెళ్తూ ఉండగా అప్పుడు ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం ఒక్కసారిగా అది శ్రీలంక నేవీకి డిస్ట్రెస్ కాల్ వచ్చిన తర్వాత మాత్రమే తెలిసింది.
అండ్ దిస్ ఈజ్ నాట్ ఎ ఫేక్ న్యూస్. ఇది ఫేక్ న్యూస్ కాదు. ఎవరికైనా ఫేక్ న్యూస్ అని అనిపిస్తే కనుక ఆ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఆర్ దేర్. ఒక్కసారి ఆ సోషల్ మీడియా హ్యాండిల్స్కి మీరు రావచ్చు. ఆర్ఎస్ ఎందుకు అదే ఇన్ఫర్మేషన్ ఇజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్ మీరే క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అంతవరకు అవసరం లేదు. ఇంకా గూగుల్లో ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అని కొడితే అదే ఇచ్చేస్తుంది, ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది, గూగుల్ ఇచ్చేస్తుంది. అండ్ మళ్ళీ ఈ విషయంలోకి వచ్చే ప్రయత్నం చేస్తాం. బికాస్ ఫేక్ న్యూస్ అంటున్నారు కాబట్టి వాటికి క్లారిఫై ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఇస్తున్నాం. అండ్ రిమెంబర్ ఆర్టీవీకి మేము ఇచ్చిన బాధ్యత అండి అది. మేము ఎప్పుడు మర్చిపోము. అది 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ప్రసారం చేయడం జరుగుతుంది. అండ్ వీఆర్ ప్రౌడ్ టు సే తెలుగులో ఇంటర్నేషనల్ హ్యాపెనింగ్స్, జియో పాలిటిక్స్ హ్యాపెనింగ్స్ ఆర్టీవీ అందరికైనా ముందుగా, అందరికైనా వేగంగా, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అందరికైనా ఖచ్చితత్వంతో మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది. అండ్ కొన్ని సందర్భాల్లో నేషనల్ మీడియాతో కూడా ఆర్టీవీ పోటీ పడుతుంది. వీఆర్ ప్రౌడ్ టు సే దాట్. వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే దాట్. ఎందుకంటే తెలుగు ప్రజలుగా మీరు మాకు ఇచ్చిన బాధ్యత. ఎలా అనుకున్నారండి మేము ఫేక్ న్యూస్ ఇస్తామని చెప్పి? బికాస్ ఆ సోర్స్కి సంబంధించి కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత 1-4 సార్లు కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మాత్రమే మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరుగుతుంది. చెప్తున్నాం కదా, శ్రీలంక ప్రభుత్వం చెబుతోంది, శ్రీలంక ఏమంటారు, శ్రీలంక మినిస్ట్రీ చెబుతోంది, శ్రీలంక డిఫెన్స్ చెబుతోంది, అండ్ ఇంటర్నేషనల్ మీడియా కోట్ చేస్తోంది. ఇంతకన్నానా? అండ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, ఐఆర్ఎస్ డేనా గురించి మాట్లాడుకుంటే ఇరాన్ నేవీలో అత్యంత కీలకమైన యుద్ధ నౌక ఇది. దీని గురించి మాట్లాడంటే 2 కోణాలు మాట్లాడుకోవాలి. అది సాదాసీదా నౌక కాదు, మునిగిపోయింది. ఏదో చిన్న పడవ మునిగిపోతేనే మనం భయపడిపోతాం కదా, అలాంటిది ఒక నౌక, ఒక దేశానికి సంబంధించిన నౌక. ఎవరు కొట్టారో తెలియదు, ఎందుకు కొట్టారో తెలియదు, సబ్మెరైన్తో దాడి చేస్తే మునిగిపోయింది. ఎవరు సబ్మెరైన్ తెలియాలి కదా. దాంతోపాటు శ్రీలంక డిస్ట్రెస్ కాల్ని వెంటనే రిసీవ్ చేసుకుని వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తుంది. 180 మంది ఉన్న ఆ నౌకలు 30-35 మంది ప్రాణాలు కోల్పోయారు. 30-35 మందిని కాపాడగలిగారు. 100 మంది ఇప్పటివరకు ఇంకా గల్లంతయ్యారు, కనిపించట్లేదు వాళ్ళు ఎక్కడున్నారని చెప్పి. దానికోసం శ్రీలంక నేవీ వాళ్ళ వెషల్స్ని దించింది. వెషల్స్ అంటే వాళ్ళ నౌకల్ని దించింది. దాంతోపాటు ఆర్మీకి సంబంధించి హెలికాప్టర్స్ని రంగంలోకి దించింది. పూర్తిగా కొట్టిపారేయకూడదు. అండ్ దీని గురించి వస్తాయి ఐఆర్ఐఎస్ డేనా గురించి మాట్లాడుకుంటే ఇది పూర్తిగా ఇరాన్ ఇండిజినియస్ మౌజ్ క్లాస్ డెస్ట్రాయర్. ఇది ఇంటర్నేషనల్గా శాంక్షన్స్ ఉన్నాయి, అయినప్పటికీ ఇరాన్ దాని డిఫెన్స్లో సొంతంగా అభివృద్ధి చేసుకోగలిగిందని చెప్పడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. ఇది 2022-23లో 86th ఫ్లోటిల్లాలో భాగంగా ఈ నౌక ప్రపంచాన్ని చుట్టొచ్చింది. ఇరాన్ నేవీ హిస్టరీలో ఒక యుద్ధ నౌక ఇలా ప్రపంచ పర్యటన చేసి రావడం ది వెరీ ఫస్ట్ టైం. అది అంత హిస్టరీ ఉన్న వెషల్ ఇది. వెషల్ కూడా కాదు, యుద్ధ నౌక ఇది. వార్షిప్ కింద మాట్లాడుకోవాలి. ఇందులో యాంటీ షిప్ క్రూయిజ్ మిసైల్స్ ఉన్నాయి, టార్పెడోస్ ఉన్నాయి, అడ్వాన్స్డ్ రాడార్ సిస్టమ్స్ ఉన్నాయి. అంటే క్రూయిజ్ మిసైల్స్ అంటే దాని నుంచే ప్రయోగించగలదు, మిసైల్స్ని ప్రయోగించగలదు దాని మీద నుంచి. టార్పెడోలు అంటే కిందన ఉంటాయి. దాంతోపాటు ఇంకా మాట్లాడుకుంటే అది రోజు శ్రీలంకలోని గాలే తీరంలో సమీపంలో మునిగిపోయింది. ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. మా ప్రతినిధి రాధాకృష్ణ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు మరిన్ని అప్డేట్స్ అందించేందుకు. రాధాకృష్ణ, ప్రస్తుతం ఇరాన్ వెషల్ మునిగిపోవడానికి వెనకాల కారణాల గురించి ఏమైనా చర్చ జరుగుతోందా? అఫ్కోర్స్ ఇక్కడ వినిపించేది అయితే అమెరికా అయి ఉండాలి, లేకపోతే ఇజ్రాయిల్ అయి ఉండాలి, లేకపోతే వాళ్లకు మద్దతు ఇస్తున్న ఏ దేశమైనా అయి ఉండాలి. ఇటువంటి చర్చ ఏమైనా జరుగుతుందా, లేకపోతే ఫస్ట్లీ వారిని రక్షించడమే ప్రధాన టార్గెట్గా శ్రీలంక ముందుకు వెళ్తోందా? శ్రీలంక ఆ దేశం అయితే ఖచ్చితంగా ఒక అనౌన్స్మెంట్ చేయాల్సింది ఉంది. ఎందుకంటే ఇప్పటికే రెస్క్యూ బాధ్యతని తమ భుజాల మీద వేసుకున్నటువంటి శ్రీలంక ఖచ్చితంగా ఇది ఒక సబ్మెరైన్ ఏ దేశానిది, తమ దేశానిది అయితే ఖచ్చితంగా, ఎందుకంటే ఇది తప్పు అయితే కాదు, ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్ గా తమ జలాల్లోకి వచ్చినప్పుడు సబ్మెరైన్ చేసినటువంటి ఒక లోన జలాంతర్గామి చేసేటువంటి పని ఉందనంటే ఇంకదే తమ జలాల్లోకి ఎవరైనా చొరబడితే ఇమీడియట్ గా అటాక్ చేయడం. సో ఆ రకంగా సర్ది చెప్పుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా శ్రీలంక అయితే ఉంటుంది. పోనీ ఏదేమైనా కావాలని ఒకవైపు ఇజ్రాయెల్ కావచ్చు, మరోవైపు అమెరికా కావచ్చు, లేకపోతే ఇరాన్కి వ్యతిరేకంగా ఇంకా ఏమైనా దేశాలు ఏమైనా ఉంటే కనుక అవి ఏమన్నా లోపాయిగారిగా ఏమన్నా ఎవరితో అన్నా పొత్తు పెట్టుకుని ఏమన్నా చేశాయి అనేది కూడా ఇది చర్చ అయితే జోరుగా సాగుతోంది. కాకపోతే దీనికి సంబంధించి మిగతా దేశాలు ఎలా ఉన్నా కానీ
వాళ్ళ యొక్క ఆ యొక్క జలాల్లో జరిగినటువంటి సంఘటన కాబట్టి, శ్రీలంక జలాల్లో జరిగినటువంటి సంఘటన కాబట్టి ఖచ్చితంగా ఆ దేశమే దీనికి సంబంధించి ఒక ప్రెస్ అనౌన్స్మెంట్ అయితే ఇవ్వాల్సి ఉంది. సో ఆ దేశ విదేశాంగ శాఖ కూడా ఖచ్చితంగా ప్రకటన కూడా జారీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ విషయం పక్కన పెడితే వాస్తవానికి మిలాన్ 2026 వాస్తవానికి ఫిబ్రవరి 18న వైజాగ్ కేంద్రంగా ఈ యొక్క నేవల్ షో జరిగినటువంటి విషయం తెలిసిందే. సో ఈ క్రమంలో ఇరాన్ నుంచి వచ్చినటువంటి ఒక యుద్ధ నౌక, అది సుమారుగా చాలా యుద్ధ సామాగ్రితో వచ్చినటువంటి ఆ నౌక 25వ తారీఖు వరకు ఉండి 25వ తారీఖు నుంచి మళ్ళీ తిరుగు ప్రయాణమైంది ఇరాన్కి. సో వైజాగ్ నుంచి బయలుదేరి ఇరాన్ పయనమవుతుంటే దారి మధ్యలో గాలే అంటే శ్రీలంక సముద్ర జలాలకి దగ్గరలో ఉన్నటువంటి గాలి సముద్ర తీరంలో ఇప్పుడు ఆ యొక్క నౌక మొత్తం తేల్చివేయబడటం, మొత్తం పూర్తిగా మునిగిపోవటం, సుమారుగా వందలాది మంది గల్లంతైపోవడం, అంటే ఇంకా ప్రాణాలు కోల్పోయారని చెప్పుకోవచ్చు. సో అక్కడ ఉన్నటువంటి కోస్టల్ గార్డ్ సిబ్బంది కావచ్చు రెస్క్యూ చేసి సుమారుగా మీరన్నట్టుగానే సుమారుగా 30 నుంచి 40 మంది ప్రాణాలు అయితే కాపాడగలిగారు. సో దీనికి సంబంధించి అయితే అధికారిక సమాచారం అయితే ఆ దేశం నుంచి కూడా రావాల్సి ఉంది. సో విశాఖపట్నం నుంచి ఎన్ని నాటికల్ మైల్స్ అనేది కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. విశాఖపట్నం నుంచి బందర్ అబ్బాస్ అంటే ఈ యొక్క ఇరాన్ సముద్ర జలాలు అనుకోవచ్చు, లేకపోతే చాబహార్ ఈ యొక్క ఇరాన్ సముద్ర జలాలు అనుకోవచ్చు. విశాఖపట్నం నుంచి ఇరాన్ సముద్ర జలాల్లోకి ఎంటర్ అవ్వాలంటే సుమారుగా వైజాగ్ నుంచి 2100 నుంచి 2300 నాటికల్ మైళ్ళని మనకి గూగుల్ సెర్చ్ చేస్తే తెలుస్తోంది. సో ప్రయాణ సమయం కూడా సుమారుగా 7 నుంచి 10 రోజులు, అంటే మేబీ ఈ వేళ కాకపోతే రేపటికైనా సరే ఖచ్చితంగా ఇరాన్ సముద్ర జలాల్లోకి ఆ యొక్క ఇరాన్ యుద్ధ నౌక మనం అనుకున్నట్టుగా IRIS డానా, సో ఇది ఆల్రెడీ ప్రవేశించే అవకాశం ఉండేది. ఖచ్చితంగా ఆ నౌకని ఆ దేశం కాపాడుకోగలిగేది. ఖచ్చితంగా ఆ వందలాది మంది ప్రాణాలు నిజంగా ఈ రోజు అలాగ సేఫ్ గా ఉండేవి. సో ఖచ్చితంగా ఇది ఎవరైనా కుట్ర పన్నారా, లేకపోతే సబ్మెరైన్ శ్రీలంక సబ్మెరైన్ చేసిందా, లేకపోతే ఇజ్రాయెల్ అమెరికా కొన్ని వ్యూహాత్మకంగానే ఆ యొక్క రక్షణ కవచాలుగా ఉన్నటువంటి చాలా వాటిని మట్టుపెట్టినటువంటి సందర్భం చూసాం. ఇరాన్ వేదికగా జరుగుతున్నటువంటి ఆ మారణకాండ, ఇజ్రాయెల్ అండ్ అమెరికా చేస్తున్నటువంటి ఈ దమనకాండలో చాలా కమేనీతో పాటు చాలా మంది ఎవరైతే ఉన్నారో కీలక లీడర్స్ అందరూ కోల్పోవడం ఒక ఎత్తు అయితే, ఆ యొక్క ఇప్పుడు ఉన్నటువంటి బలగాలు ఏమైతే ఉన్నాయి ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తప్ప ఆ దేశానికి అత్యంత ప్రమాదం ఉన్నటువంటి ఎవరైనా ఉన్నారని అంటే కనుక అవన్నీ కూడా కుప్పకూల్చేస్తున్నటువంటి సందర్భం. సో కావాలని ఈ యొక్క ఓడని ఈ యుద్ధ నౌకని కావాలనే డెమాలిష్ చేశారా సముద్ర జలాలు అనేది తేలాల్సి ఉంది సచిన్. ఇరాన్ సంబంధించి రైట్ రిక్వెస్ట్ రాధాకృష్ణ ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. IRIS డేనా గురించి మాట్లాడుకుంటే ఎందుకు ఇరాన్కి అంత ఇంపార్టెంట్గా IRIS డేనా గురించి మాట్లాడుకుంటున్నారంటే, ఇది ఆ దేశానికి సంబంధించి ఎవరి మీదైనా ఆధారపడగలమా అనే నమ్మకాన్ని పక్కన పెట్టి ఎవరి మీద ఆధారపడం, ఎట్ ద సేమ్ టైం ఎక్కడికైనా రాగలం, ఎవరి మీద ఆధారపడకుండా ఎక్కడికైనా రాగలమని చెప్పి ప్రూవ్ చేసేందుకు ఇరాన్ ఇండిజినియస్గా సిద్ధం చేసుకున్న నౌకిది. ప్రస్తుతం రాధాకృష్ణ చెప్పినట్టుగా మిలాన్లో పాల్గొనడానికి కారణం కూడా అదే. అంటే ప్రపంచంలో ఉన్న ఓడరేవులను సందర్శించడం, వివిధ దేశాల్లో ఉన్న ఓడరేవులను సందర్శించడం, దాంతోపాటు ఇదిగో మేము మా ఇండిజినియస్గా రెడీ చేసుకుందని చెప్పి ప్రపంచానికి చూపించడం దీని ముఖ్య ఉద్దేశం. అది ఇరాన్ గొప్పతనంగా మాట్లాడుకుంటూ ఉంటుంది. అండ్ అటువంటి నౌక, అటువంటి వెషల్ లేకపోతే యుద్ధ నౌక, దానిని ఒక సబ్మరైన్ అక్కడికి వెళ్ళి బహుశా టార్పిడోతోనే దాన్ని పేల్చి ఉండొచ్చు కాక, టార్పిడోలతోనే లేకపోతే ఇంకా అడ్వాన్స్డ్ ఏమైనా ఉపయోగించింది అనేది. అసలు ఎవరిది అందుకే ఆ సబ్మెరీన్, ఎవరికి అవసరం అంతటిది? అక్కడికి సబ్మెరీన్ చేరుతూ ఉంటే సాధారణంగా ఏ దేశానికైనా ఒక ఎస్టిమేషన్స్ ఉంటూ ఉంటాయి. అటువంటిది ఈరోజు అక్కడికి వెళ్ళి ఢీకొట్టడానికి కారణం ఏమై ఉండొచ్చు, ఎవరై ఉండొచ్చు? దీని గురించి చర్చ జరుగుతోంది. కానీ ఏదేమైనా యుద్ధం శ్రీలంక తీరానికి, హిందూ మహాసముద్రంలో కీలకమైన భాగం అక్కడికి చేరుకుందంటే బహుశా ఇండియాకు దరిదాపుల్లో చేరుకున్నట్టే. మరి అక్కడితో ఆగుతుందా, లేకపోతే ఇంకా ఇది ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉందా? మీరేమనుకుంటారు? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. దిస్ ఈజ్ ఆర్ డిస్ట్రీమింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం RTV ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది.
దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్ వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.